హాయ్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ఇలా ఉన్న మార్బుల్ని మనం రీపాలిష్ చేసేసి ఎలా ఉందో నీకు చూపిస్తాను. ఎంటైర్ వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం గుంటూరులోని ఒక ఇండివిజువల్ హౌస్లో మార్బుల్ రీపాలిష్ చేయడానికి వచ్చాము. మరి మీరు చూసినట్టయితే ఇక్కడ ఎంత మురికి ఉంది అనేది మీరు స్పష్టంగా చూడవచ్చు. ఇన్ని హార్పిక్లు అది ఇది వేసి కడిగిస్తుంటారు బాగా. ఎప్పుడు అలా చేయమాకండి, ఎందుకంటే అలా మురికి పట్టింది. దీన్ని మనం ఇప్పుడు రీపాలిష్ చేయాలి. సో ఇవాళ మీరు ఈ వీడియో మొత్తం చూడండి, మీకు క్లారిటీ వచ్చింది ఎలా చేస్తామో ఏంటి అనేది. ఓకేనా? ఈ సందు అవుట్ సైడ్ ఇవాళ మనకు వచ్చిన కాంటాక్ట్ మొత్తం అవుట్ సైడే. సార్ హైదరాబాద్లో ఉంటారు. మరి నేనైతే దీనికి సూరిపాలెక్స్ XT100 ఈ స్టిక్కర్ యూజ్ చేసి ఫస్ట్ కోటింగ్ అనేది వేశాను. దీంతో ఆ మురికి అనేది ఎలా పోతుందో మొత్తం మీరు చూడండి. గోడకి ఎంత మురికి ఉందంటే వాడు ఇంతకుముందు ఎప్పుడు పాలిష్ చేయలేదు. హౌస్ రెంట్కి ఇచ్చారంట వాళ్ళు. యాక్చువల్గా రెంట్కి ఇస్తే వాళ్ళు మొత్తం ఇలా చేశారు. కాకపోతే ఇప్పుడు మనకి ఆ స్టిక్కర్ 100 నెంబర్ యూజ్ చేసి ఆ మురికి మొత్తం ఫస్ట్ ఆ మురికి మొత్తం తీసేయారనమాట. మురికి మొత్తం తీసేయారు, మొత్తం మా బ్యాక్టీరియా మొత్తం తీసేసారు. స్లోగా వాటర్ ఎక్కువ యూజ్ చేసుకోవాలండి. యూజ్ చేసిన తర్వాత దాంట్లో పోయింది మొత్తం. ఈ మార్బుల్ కనుక ఇప్పుడు రీపాలిష్ చేయకపోతే ఇంకొక 6 నెలల్లో ఫుల్ బెజ్జాలు పడిపోతాయి. మొత్తం బెజ్జాలు పడిపోయి ఆ మురికి అనేది అలా సెట్ అయిపోయింది. అంతవరకు కట్ చేసి మళ్ళీ పాలిష్ చేయాలి. సో ఈ విధంగా ముందుగానే పాలిష్ చేయించుకుంటే మురికి ఇలా పట్టదు. మరి ఇది చూసినట్టయితే ఇది ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయింది. మొత్తం మురికి మొత్తం ఫుల్ యాసిడ్ వేసి హార్పిక్ వేసి కడిగారు. ఈ తప్పు మీరు ఎప్పుడు చేయగలరు, లేకపోతే మీ మార్బుల్ ఫ్లోర్ కూడా ఇలాగే తయారవుతుంది. అది పెజ్జాలు పడితే ఇంక పోదు. ఆ హౌస్ డైరెక్ట్గా కరెక్ట్ టైంలో పాలిష్ చేయించుకోవడం వల్ల ఆయనకి మార్బుల్ అనేది బెజ్జాలు లేకుండా. మరి ఇప్పుడు ఫస్ట్ కోటింగ్ XT100 వేసిన తర్వాత మీరు చూడండి ఎంత డిఫరెన్స్ కనబడుతుందో. ఆ సైడ్లో అనేది హ్యాండ్ మిషన్ కొడతాము. పెద్ద మిషన్ అంతవరకు పోదు కాబట్టి అంతవరకు హ్యాండ్ మిషన్ కొట్టేస్తాము. ఆ సైడ్ అండ్ స్కటింగ్లో మీరు చూడండి. ఫస్ట్ కొట్టిన తర్వాత ఇలా ఉంటుంది అండి, అంటే గ్లేజింగ్ రాదు అప్పుడే. దాని తర్వాత XT400 సెకండ్ కోటింగ్ లాగా వస్తుందండి. ఇది కూడా సేమ్ 100 లాగా ఉంది కాబట్టి ఇది 400. సూరిపాలెక్స్ అది కూడా. మరి 400 తర్వాత 1000 అనేది పడతామండి. 1000 స్టిక్కర్. 400 తర్వాత ఇది వాడతాం. ఇది థర్డ్ కటింగ్ అనేది వచ్చింది లెక్కలో. తర్వాత 3000 స్టిక్కర్ యూజ్ చేస్తామండి. 3000 యూజ్ చేసి 2000 యూజ్ చేసి కాబట్టి 3000 యూజ్ చేస్తాం. మరి చూసుకోవచ్చు. దాని తర్వాత 5000 అనేది లాస్ట్ అండి. ఇది వేసిన తర్వాత కంప్లీట్ చేస్తాము, అంటే రీపాలిష్ వరకు. కొత్త పనులు అయితే వేరే ఉంటాయి. ఈ కోటింగ్స్ తర్వాత ముందు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉందో మీకు ఐడియా వచ్చే ఉంటుంది. సో మరి వర్క్ మొత్తం అయిపోయాక హ్యాండ్ మిషన్ కొట్టినాక మీరు ఫ్లోరింగ్ ఎలా ఉంది అని చూస్తున్నారు. ఇప్పుడు ఎంత మురికి ఉందంటేనండి, చాలా మురికి ఉంది. కరెక్ట్ టైంలో వాళ్ళు పాలిష్ చేయించుకున్నారు. ఇంకా చేయకపోతే ఇంకా మనం ఖండం అయిపోయింది. సో మనం 5 కోటింగ్స్ తర్వాత 6-7 కోటింగ్ అయ్యొచ్చు, లేకపోతే జారిద్దండి. జారడం వల్ల అంత వేయడం అనవసరం. ఓల్డ్ కదా, ఎంతైనా ఓల్డ్ అనేది ఎమ్మటే జారి పడతారు. కాబట్టి మీరు చూసినట్టు ముందు దానికి దీనికి ఇంత తేడా. ఫోన్ నెంబర్ అండి, మీరు ఎప్పుడు కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు కూడా చేయించుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడైనా మరిన్ని వీడియో కోసం థ్యాంక్ యూ.